హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఆపరేషన్లో 52 మంది నేరస్తులను పట్టుకున్నట్లు సిపిసివి ఆనంద్ తెలిపారు. వారి వద్ద నుంచి 40 లక్షల క్రిప్టో కరెన్సీ, 47 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో జరిగిన 33 సైబర్ క్రైమ్స్లలో 3 ట్రేడింగ్, 4 డిజిటల్, 6 ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయన్నారు. ఈ కేసులో 88.32 కోట్ల రూపాయలు బాధితులు కోల్పోయారని తెలిపారు. ఇందులో 2.87 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేయగలిగామన్నారు సిపిసివి ఆనంద్. ఫేస్బుక్ బ్రౌజింగ్ చేస్తున్న సందర్భంలో అతనికి ఒక వాట్సాప్ గ్రూప్ తో తారసపడింది. ఆ వాట్సాప్ గ్రూప్ పేరు C105.BlackRock Capital Stock Mentoring Group. అంటే ఇటువంటివన్నీ చాలా గ్రూప్స్, చాలా ఇటువంటి వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, టెలిగ్రామ్ గ్రూప్స్ కానివ్వండి ఏర్పాటు చేస్తున్నారు ఈ ఫ్రాడ్స్టర్స్. దాంట్లో ఇటువంటి విక్టిమ్స్ ని ఆకర్షించి దాంట్లో లాగుతున్నారు. సో ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకున్నది ఏంటంటే ఇటువంటివి ఏది కూడా జాయిన్ కావద్దు. ఇవన్నీ ఫేక్ గ్రూప్స్. మిమ్మల్ని లొంగుపరుచుకొని దాని తర్వాత మోసం చేయడం అనేది దీని ఉద్దేశం. దీంట్లో ఎవరు కూడా ఇప్పటివరకు లాభపడలేదు. సో దీంట్లో అతను ఫస్ట్ అదంతా చూసి జాయిన్ అయిన తర్వాత అతనికి ఫేక్ కన్వర్జేషన్స్ ఉంటాయి. దాంట్లో మిగతా మెంబర్స్ కూడా అంతా ఫేక్ ఉంటారు. వాళ్ళు నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, అంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పడము, వీరు ఎవరైతే జాయిన్ అవుతారో వారు దానికి వారికి ఆకర్షణ అనేది ఏర్పడడం, ఆశ అంటే ముఖ్యంగా దీంట్లో గ్రీడ్, ఆశ ఏదైతే ఉందో అది మూల కారణం ఈ సైబర్ ఫ్రాడ్. సో ఇతను కూడా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ముందు 40,000 దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. 40,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆయనకి ఇనీషియల్ గా కొద్దిగా ప్రాఫిట్ చూపించారు. అది చూసి మురిసిపోయి ఇతను మళ్ళీ ఆశ పెరిగి దాని తర్వాత IPOs కూడా వస్తున్నాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పడం. కొద్దిగా ఇన్వెస్ట్ చేసిన తర్వాత అనుమానం వచ్చింది ఇతనికి. కానీ ఆ సందర్భంలో నువ్వు ఇప్పుడు విత్డ్రా చేయడానికి లేదు,